ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు బెంగళూరుకు వెళ్లనున్నారు. అధికారిక కార్యక్రమాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరు పర్యటన తర్వాత జనసేన అధినేత ఈ నెల 13న శ్రీహరికోటలో పర్యటించనున్నారు. శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనశాలలో జరగనున్నటువంటి వారోత్సవాల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రేపు బెంగళూరు అయితే కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగళూరు వెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఆయన ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారనేది ఇంకా అయితే పూర్తిగా టైం టేబుల్ అయితే రానిటువంటి పరిస్థితి. ఆయన అయితే బెంగళూరు వెళ్తే మాత్రం కన్ఫామ్ ఉన్నట్టుగా మాత్రం విశ్వసనీయ సమాచారం అయితే అంతా ఉంది. అదేవిధంగా ఈ నెల 13వ తారీఖున ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉందో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అక్కడ జరగబోతున్నటువంటి వారోత్సవాల్లో ఆయన పాల్గొంటారంటూ కూడా అక్కడ ఆయన అధికారికంగా పాల్గొంటారని కూడా సమాచారం ఉంది. మొత్తం మీద జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రెండు పర్యటనలు కూడా ఖరారైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తిగా ఇంకా దానికి సంబంధించి షెడ్యూల్ అయితే పూర్తిగా ఇంకా రిలీజ్ చేయనప్పటికీ కూడా అనధికారికంగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం ఈ రెండు చోట్లకు కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రయాణం చేయనున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈ యొక్క కార్యక్రమంలో అధికారికంగా నెల్లూరులో పాల్గొనేటటువంటి విషయంలో ఇప్పుడు అక్కడ వారోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఆ వారోత్సవాల్లో ఆయన అయితే పాల్గొంటారు. అదేవిధంగా రేపు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో బెంగళూరు కార్యక్రమం ఏదైతే ఉందో బెంగళూరులో కూడా కొంత అధికారిక పర్యటనగా ఉండవచ్చు అనే సమాచారం అయితే అంతా ఉంది. చందు. రైట్ సాంబశివరావు. అదేవిధంగా శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధనశాలలో కూడా ఆయన ఈ నెల 13న వెళ్ళబోతున్నట్లు ఆ వారోత్సవాలకు సంబంధించి కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఉన్నాయా? కంపల్సరిగా వారోత్సవాలు అక్కడ ఈ నెల 3వ తారీఖున నెల్లూరులో అయితే జరగబోతుంది. నెల్లూరులో జరిగేటటువంటి ఈ వారోత్సవాలు అయితే ఇప్పుడు అంటే రాష్ట్రానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అక్కడ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కంపల్సరీగా అధికారికంగా ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన టోటల్ గా అక్కడి నుంచి తర్వాత మరలా మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే వస్తారు. మొత్తం మీద ఏదైతే నెల్లూరు పర్యటన మాత్రం కంపల్సరీగా 13వ తారీఖున అయితే ఉంటుంది. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.